నమస్కారం వార్తల్లోకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు నగిరి సమీపంలోని మురళి బాలకృష్ణ సాయిరాం మైనింగ్ క్వారీల వలన ప్రజలకు నష్టం కలిగే క్వారీల పనులు వెంటనే ఆర్టీఓ నిలుపుదల చేయాలి సిపిఐ చిత్తూరు జిల్లా కార్యదర్శి నాగరాజు డిమాండ్ శాప్లో విప్లవాత్మక మార్పులు క్రీడా రంగంలో పీపీపీ విధానంపై ప్రత్యేక దృష్టి తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తో ఏపీ శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు సమీక్ష తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో 5వ రోజైన మంగళవారం మోహిని రూపంలో శృంగార రసాది దేవతగా సర్వాలంకార భూషితుడై దర్శనమిచ్చిన మలయప్ప స్వామివారు. వార్తల్లోని వివరాలు. నగిరి పట్టణం సమీపంలోని కీలపట్టుకు చెందిన నాగరాజుకుప్పం రోడ్డులోని సర్వే నంబర్ 49/1 ఉన్న మురళి బాలకృష్ణ సాయిరాం క్వారీల వలన సమీపంలోని ప్రజలకు సన్నకారు రైతులకు నష్టం కలుగుతుందనే ఉద్దేశంతో మంగళవారం క్వారీ వద్ద సిపిఐ ఆధ్వర్యంలో పట్టణ కార్యదర్శి వేలన్, ఏఐటీయూసీ నగర కార్యదర్శి షబ్బీర్ బాషా, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా నాయకులు విజయ్ కుమార్ల నాయకత్వంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ నగిరికి అతి సమీపంలో ఉన్న కీలపట్ల గ్రామం నాగరాజుకుప్పం రోడ్డు వెళ్లే దారిలో సర్వే నంబర్ 49/1 తరతరాలుగా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లోని ప్రజలు ఆవలగుట్టలో కీలపట్టు గ్రామం, బీసీ కాలనీ, నత్తం కండ్రిగ, గుడికండ్రిగ, కావేటిపురం, బేరకుప్పం, నాగరాజుకుప్పం, కనికాపురంలోని ప్రజలు రైతులు ఆ గుట్టలోనే ఆవులు మేకలు మేపుకుంటున్న పరిస్థితి ఆనవాయితీగా వస్తుందని, అక్కడే ఉన్నటువంటి చెరువుల్లో కుంటల్లో ఆవులు నీళ్లు తాగి సేద తీసుకుని అవకాశం ఉండేది. కానీ మురళి బాలకృష్ణ సాయిరాం క్వారీ వలన ఈరోజు ఆవులకు మూగజీవాలకు మేతలేని పరిస్థితి, చెరువులో పూర్తిగా నీళ్లు ఎండిపోయే పరిస్థితి క్వారీల వలన వస్తోందని, క్వారీల పనులు పూర్తిగా మొదలైతే అక్కడ జంపర్లు జామర్లు పెడితే చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లోని బోర్లు నీరు దారి తప్పి నిలిచిపోయే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇప్పటికైనా నగిరి రెవెన్యూ డివిజన్ అధికారి, ఆర్డీఓ, మండల తహసీల్దార్ జోక్యం చేసుకుని ప్రజల యొక్క బాధలను అర్థం చేసుకుని మురళి బాలకృష్ణ సాయిరాంకు సంబంధించిన క్వారీలను నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. 29న జరిగే సమావేశంలో సంబంధిత అధికారులకు రాతపూర్వకంగా తెలియజేస్తామని, లేని పక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో చుట్టుపక్కలున్న గ్రామస్తులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టవలసి వస్తుందని అధికారులను హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో నగిరి పట్టణ కార్యదర్శి వేలన్, ఏఐటీయూసీ పట్టణ కార్యదర్శి షబ్బీర్ బాషా, డిహెచ్పిఎస్ జిల్లా నాయకులు విజయ్ కుమార్ తో పాటు కీలపట్టు గ్రామస్తులు రవి, అబ్రహం, నాగరాజు, కీలపట్టు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ యొక్క పొల్యూషన్, ఈ యొక్క వాతావరణ కాలుష్యం అంతా పోయి ఆ గ్రామాల్లో పోయి రోగాలు వచ్చే పరిస్థితి కూడా ఈ ప్రజలకు ఉంది. దానికోసమే ఈరోజు భారత కౌన్సిల్ సిపిఐగా మేము చెప్పదలుచుకున్నది, ఈ కోరి పక్కనటువంటి వైట్ హౌస్ ఉంది, అదేవిధంగా కావేటిపురం ఉంది, నాగరాజుకుప్పం, అదేవిధంగా జగనానికి సంబంధించిన కాలనీ కూడా అక్కడ ఒకటి ఉన్నది. కాబట్టి ఈ గుట్ట కావతల చెరువు ఆవులకు సంబంధించిన నీళ్లు కూడా అక్కడ ఉన్నది. పక్కన ఉన్నటువంటి చెరువులో కూడా ఈ యొక్క పొల్యూషన్ పోయి ఆవులు కూడా మేపుకునే పరిస్థితి ఇక్కడ లేడే పరిస్థితిని ఈ యొక్క ప్రభుత్వం అధికారులు కూడా ఇది కల్పిస్తున్నారు. చాలా దారుణం. దీన్ని మేము వేరుగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈడు ఉన్నటువంటి ఈ యొక్క కోరిల్ని ఎవరు పర్మిషన్ ఇచ్చారు, ఎటువంటి పరిస్థితుల్లో పర్మిషన్ ఇచ్చారు అనేది కూడా ప్రజలకు తెలిసిన అవసరం ఉంది. తూతూ మంత్రంగా గ్రామ సభలు జరిపి, గ్రామ సభలో తూతూ మంత్రంగా ఎవరో కొందరిని తెలుసుకొని వాళ్ళకు తూతూ మంత్రంగా రాజకీయ తొత్తులుగా ఉపయోగించుకొని ఈరోజు ఈ క్వారీకి ఇస్తే ఇక్కడ ప్రమాదాలు జరుగుతుంది. ఇక్కడ బ్లాస్టింగ్ జరిగితే ఈ రాళ్ళు, ఈ దుమ్ము, ఈ వాతావరణం మొత్తం కూడా కాలుష్యం గ్రామాలపైన పడుతుంది. ఇటువంటి పక్కన ఉన్నటువంటి వైట్ హౌస్లో సుమారు 1000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఆ కార్మికులు కూడా ప్రమాదాలు జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా అధికారులు ఈ నగరంలో ఉన్నటువంటి ఆర్డీఓ గారు కూడా ఎంఆర్ఓ గారు ఇద్దరు గుర్తించి ఇది ఎట్లా పర్మిషన్ ఇస్తారో, ఏ విధంగా పర్మిషన్ ఇస్తారో వాళ్ళకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వకూడదనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ క్రీడా రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తుందని ఏపీ శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు పేర్కొన్నారు. తిరుపతి జిల్లా టీడీపీ అధ్యక్షుడు నరసింహ యాదవ్తో తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ను మంగళవారం కలెక్టరేట్లో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లాలోని క్రీడారంగంపై కలెక్టర్తో సమీక్షించారు. ముందుగా శాప్ చైర్మన్ మాట్లాడుతూ క్రీడా రంగంలో ఐఏఎస్, ఐపీఎస్ల పాత్ర కీలకమని, తిరుపతి జిల్లాలో క్రీడారంగం అభివృద్ధికి మీ సహకారం అవసరమని కలెక్టర్ను కోరారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడారంగానికి పెద్దపీట వేస్తుందని, దానిలో భాగంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ పీపీపీ విధానాన్ని అమలు చేస్తున్నారని అన్నారు.
అలాగే తిరుపతిలో స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటుకు టీడీపీ ప్రభుత్వం క్రీడాకారులకు ఇచ్చిన భూములు నిరుపయోగంగా ఉన్నాయని, అకాడమీల ఏర్పాటుకు చర్యలు తీసుకునేలా ఆదేశించాలని శాప్ చైర్మన్ రవినాయుడు కలెక్టర్ను కోరారు. సానుకూలంగా స్పందించిన కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ యువతను క్రీడల వైపు ప్రోత్సహించేందుకు శాప్ చైర్మన్ పదవి దోహదపడుతుందని రవినాయుడుని అభినందించారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా మోడల్ సెంటర్లను తీర్చిదిద్దాలని సూచించారు. క్రీడల్లో అభ్యర్థుల ఎంపిక విషయంలో శాప్ కూడా కీలకంగా వ్యవహరించాలన్నారు. అలాగే క్రీడా రంగానికి సమకూర్చాల్సిన నిధుల విషయంలోనూ పూర్తి సహకారం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి టీడీపీ నగర ప్రధాన కార్యదర్శి మహేష్ యాదవ్, తెలుగు యువత అధికార ప్రతినిధి తోట వాసు, తెలుగు యువత రాష్ట్ర నాయకులు రజత్ నాయుడు, శ్రీరామ్ బాబీ, సునీల్ తదితరులు పాల్గొన్నారు. నన్ను శాప్ చైర్మన్ గా నియమించిన తర్వాత తిరుపతిలో స్పష్టమైన మార్పు కనపడాలి. శాప్ పరిధిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి. తద్వారా కుగ్రామంలో ఉన్న క్రీడాకారులు కూడా జాతీయ అంతర్జాతీయ స్థాయికి ఎదగాలి, రాణించాలి, మెడల్లు సాధించాలి, తదనుగుణంగా సౌకర్యాలు కల్పించాలని చెప్పి చొరవ తీసుకోవడంతో పాటు కలెక్టర్ గారిని కలిసి మా పార్టీ జిల్లా అధ్యక్షులు నసీం యాదవ్ గారితో అన్నతో కలిసి ఈరోజు అనేక విషయాల మీద కలెక్టర్ గారి దృష్టి తీసుకొని రావడం జరిగింది. శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ సంబంధించి పరిధిలో ఉన్న కొన్ని కార్యక్రమాలు నిర్వహించాలి. దానికి కన్స్ట్రక్షన్లు కూడా చేయాల్సినవి ఉన్నాయి. అదేవిధంగా భూ కేటాయింపులు కానీ, అదేవిధంగా పర్మనెంట్ హాస్టల్స్ కానీ, జిమ్ కానీ, ఇలా అనేక విషయాలు కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని రాగా కలెక్టర్ గారు చాలా సానుకూలంగా స్పందించడంతో పాటు ఇమీడియట్లీ తక్షణమే వాటి మీద దృష్టి సారించాలని చెప్పి సంబంధిత అధికారులు కూడా ఆదేశాలు జారీ చేయడంతో పాటు ఇక్కడున్న కలెక్టర్ గారు కూడా ఒక మంచి ప్లేయర్, ఆయన కూడా క్రీడల్ని బాగా అభివృద్ధి జరపాలి, తిరుపతిలో క్రీడా హబ్గా మారాలి, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఇండోర్ అవుట్డోర్ స్టేడియంలు ఏర్పాటు చేయాలి, సౌకర్యాలు కల్పించాలని చెప్పి ఆయన కూడా మంచి ఆలోచన ఉంది. దాని తగ్గట్టు ఇంప్లిమెంటేషన్ చేస్తారని కూడా చెప్పడం జరిగింది. తిరుపతి లాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో క్రీడాభివృద్ధికి ఒక గ్రామాన్నే సృష్టించాలనే ఒక తలంపు నారా చంద్రబాబు నాయుడు గారు. అలాంటి కళలను కూడా నాశనం చేసిన చరిత్ర ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి దక్కుతుంది. అలా కాకుండా ఇప్పుడు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కూడా క్రీడారంగ అభివృద్ధి కోసం ల్యాండ్ అలాట్మెంట్ కానీ, వాళ్ళకి కావాల్సిన వసతుల విషయంలో కానీ కలెక్టర్ గారితో కూడా ఇప్పుడు సంప్రదించడం జరిగింది. దానికి అనుగుణంగా ముందుకెళ్లడం జరుగుతుంది. ఏది ఏమైనా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కన్నా కళల్ని సఫలీకృతం చేసే విధంగా ఈరోజు తిరుపతి పట్టణంలో క్రీడాభివృద్ధికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం దోహదం చేస్తుందని తెలియజేస్తుంది. హర్యానా రాష్ట్రంలో బీజేపీ హ్యాట్రిక్ విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఆ పార్టీ నాయకులు తిరుపతిలో సంబరాలు నిర్వహించుకున్నారు. బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగ అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతి గోవిందరాజస్వామి మాడవీధిలో నాయకులు టపాకాయలు కాల్చి అందరికీ స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని దేశ ప్రజలు మరోసారి కోరుకుంటున్నారు అనడానికి హర్యానా ఫలితాలు నిదర్శనమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్, బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్య యాదవ్, కట్టమంచి చంద్రబాబు యాదవ్, బీజేపీ తూర్పు మండల ప్రధాన కార్యదర్శి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు హర్యానా ప్రజలు భారతీయ జనతా పార్టీకి మంచి తీర్పిచ్చి మాకు చాలా సంతోషాన్ని వ్యక్తపరిచారు. కావున హర్యానా ప్రజలకు ముందుగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను. హర్యానాలో ఈరోజు భారతీయ జనతా పార్టీ హ్యాట్రిక్ సాధించడం మాకు తిరుపతిలో భారతీయ జనతా పార్టీ తరఫున ఈరోజు ఆనందంతో టపాకాయలు పేల్చి స్వీట్లు ప్రజలకు పంచిపెట్టాం. భారతీయ జనతా పార్టీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రజలు విశ్వసిస్తున్నారు. దానికి ముఖ్య కారణం మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల ప్రతి ఒక్కరికి, అన్ని వర్గాల వారికి సముచిత స్థానం కల్పిస్తూ అందరినీ వికసిత్ భారత్ లక్ష్యంగా మన భారతదేశాన్ని ముందుంచుతారు. దానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి మెచ్చి ప్రజలు పట్టం కడుతున్నారు. ఈరోజు హర్యానా ప్రజలు మాకు హ్యాట్రిక్ భారతీయ జనతా పార్టీకి అందించడం, ముఖ్యంగా హర్యానా ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ జై మోడీ, జై నరేంద్ర మోడీ. హర్యానా ప్రజలు భారతీయ జనతా పార్టీ స్వాగతించారు. నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరచడమే కాకుండా అత్యధిక మెజారిటీ భారతీయ జనతా పార్టీ ఇవ్వడం జరిగింది. హర్యానా ప్రజలకి భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుకోవడం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కూడా
నరేంద్ర మోడీ గారు అనేక స్కీములు ఇవ్వడం జరిగింది. ఈరోజు చూసినట్లయితే 2300 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి అలయన్స్లోని పార్టీకి భారతీయ జనతా పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని తెలియజేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ ఈరోజు హర్యానాలో 3వసారి హ్యాట్రిక్ విజయం సాధించింది. దీనికి రైతాంగం మద్దతు విరివిగా ఉందనేసి భారతీయ జనతా పార్టీ భావిస్తోంది. అలాగే హర్యానా ప్రజలు 3వసారి నరేంద్ర మోడీ గారిని పెద్ద స్థాయిలో గెలిపించి గత ఎన్నికల్లో 40 సీట్లు ఇచ్చి ఈరోజు 50 సీట్లు పైగా ఇవ్వడం గొప్ప విజయంగా భారతీయ జనతా పార్టీ భావిస్తోంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో 5వ రోజైన మంగళవారం ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు మోహిని రూపంలో శృంగార రసాది దేవతగా సర్వాలంకార భూషితుడై దర్శనమిచ్చారు. పక్కనే మరో తిరుచుపై శ్రీకృష్ణుడి అలంకృతుడై అభయమిచ్చారు. ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు స్వామివారు 4 మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. వాహనం ముందు గజరాజులు నడుస్తూ ఉండగా భక్తజన బృందాలు భజనలు కోలాటాలు జీయంగార్ల గోష్ఠితో స్వామివారిని కీర్తిస్తూ ఉండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ అలంకారం ద్వారా జగత్తు అంతా మాయా మోహినికి లొంగి ఉందని, అదంతా తన లీలా విలాసమేనని, తన భక్తులు కానివారు ఈ జగన్మాయి లోలుడు కాక తప్పదని స్వామివారు ఈ రూపంలో చాటి చెబుతున్నారు. వాహన సేవలో తిరుమల పెద్ద జీఆర్ స్వామి, చిన్న జీఆర్ స్వామి, ఈవో శ్యామలారావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, జేఈఓలు గౌతమి, వీరబ్రహ్మం, సివిఎస్ఓ శ్రీధర్ ఇతర అధికారులు పాల్గొన్నారు. దేవి శరన్నవరాత్రులు పురస్కరించుకుని తిరుపతి బండ్ల వీధిలో నివాసం ఉండే రెడ్డప్ప గారి తిప్పారెడ్డి కుటుంబ సభ్యులు తమ నివాసంలో బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. ఈ బొమ్మల కొలువులో 9 మెట్లు ఏర్పాటు చేసి శ్రీ విష్ణుమూర్తి యొక్క దశావతారాలను, అష్టలక్ష్ములు, కృష్ణలీలలు, త్రిమూర్తులు, శ్రీరామ కుటుంబం, శివ కుటుంబం, కృష్ణ బృందావనం, కుచేల స్నేహం, రామాయణ ఘట్టాలన్నింటినీ ఈ బొమ్మల కొలువులో ఉంచారు. అలాగే గాంధీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ వంటి దేశ నాయకుల బొమ్మలను కూడా ప్రదర్శించారు. మన భారతీయ సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను, వారసత్వ విలువలను భవిష్యత్తు తరాలకు తెలియజెప్పే వ్యవహారమే ఈ బొమ్మల కొలువని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో కోమల, చంద్రశేఖర్ రెడ్డి, మునుస్వామి, ధనలక్ష్మి, రమణ, తిరుపాల్ ఆచారి, లక్ష్మి, జయమ్మ, సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మేము ఈ దేవి నవరాత్రి కొలువులు ఒక 60 సంవత్సరాల నుంచి పెట్టుకొని వస్తున్నాం. మా నాన్న మా అమ్మ మాకు సాంప్రదాయంగా పెట్టుకుని అలవాటు చేయించారు. దాన్ని మర్చిపోకుండా మేము చేసుకున్నాం. దేవి నవరాత్రులు చేసుకుంటే అందరికీ ఆడవాళ్ళకి శుభం కలుగుతుందని చెప్పి ఈ కొలువుని చేసుకుంటున్నాం. దాన్ని మర్చిపోకుండా మేము ఇప్పుడు ప్రతి సంవత్సరం మా అమ్మ నాయన పెట్టినప్పటి నుంచి మేము అదే అలవాటుగా పెట్టుకొని చేపిస్తున్నాం. ప్రతి సాయంత్రంగా అందరూ వచ్చి తాంబూలం ఇస్తాము, అందరికీ వచ్చి ప్రసాదం చేసి ఇస్తాము. భక్తులంతా వచ్చి దీన్ని చూస్తారు. ఇప్పుడు కూడా అందరూ వచ్చి ఉదయదర్శనం వరకు ఉంటుంది. అందరూ వచ్చి చూడవలసిందిగా కోరుకుంటున్నాం. గత 60 సంవత్సరాలుగా దేవీ నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకొని వారి పెద్దలు వారికి అందించినటువంటి సాంప్రదాయం మేరకు బొమ్మల కొలువు కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నవరాత్రి ఉత్సవాల్లో వాళ్ళు బొమ్మలన్నింటి కూడా కొలువు తీర్చి దాన్ని చారిత్రాత్మకమైనటువంటి ఘట్టాలన్నింటిలో కూడా ఇందుకు పొందుపరిచి వారు అందరికీ కూడా దర్శింపజేస్తున్నారు. ఎంతోమంది ఆసక్తులై ఇక్కడికి వచ్చి వీటిని వీక్షించి పారవస్యాన్ని చెందుతున్నారు. అటువంటి మహత్తరమైనటువంటి ఒక సాంప్రదాయాన్ని ప్రతి ఒక్కరికి కూడా పరిచయం చేస్తున్నటువంటి కుటుంబీకులకు మా అందరి తరఫున, భక్తులందరి తరఫున, తిరుపతి పట్టణ భక్తుల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వీరికి ఇంకా అనేకమైనటువంటి ఆయుష్ను, ఆరోగ్యాన్ని ఇచ్చే భగవంతుడు ఇలాంటి కార్యక్రమాలు వీరి జీవితంలో మరిన్ని చేయడానికి వారికి ఆయుష్ను, ఆరోగ్యాన్ని ప్రసాదించవలసిందిగా ఆ భగవంతుని ప్రార్థన చేస్తున్నాం. చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం బోయకొండ గంగమ్మ ఆలయంలో అమ్మవారికి బోయకొండ గంగమ్మ మాజీ చైర్మన్ రమణారెడ్డి దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. మాజీ బోయకొండ చైర్మన్ కి ఆలయ మర్యాదలు అందకపోవడంతో సాధారణ వ్యక్తిగానే అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈవో ఒక బోయకొండ మాజీ చైర్మన్ ని ఏమాత్రం పట్టించుకోకుండా అవమానించడం బాధాకరం.
వందలాది మంది కూటమి నాయకులు, అభిమానులు, కార్యకర్తలతో ఆలయంలో అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఎప్పుడూ ఆ గంగమ్మ తల్లి దీవెనలు మాపై ఉన్నాయి. బోయకొండ ఆలయంలో చాలా అవినీతి జరుగుతుంది. త్వరలోనే లోపాలు వెలుగులోకి వస్తాయి. నన్ను అవమానించిన అమ్మవారి కోసం నేను అన్ని భరిస్తున్నా. సీఎం చంద్రబాబు నాకు ఆలయ చైర్మన్గా అవకాశం కల్పిస్తే ఆలయ ఆదాయం 100 కోట్లు చేస్తానని ఆయన తెలిపారు. గతంలో బోయకొండ ఆలయ చైర్మన్గా చాలా అభివృద్ధి పనులు చేశానని, విదేశాల్లో సైతం అమ్మవారి విశిష్టత, ప్రత్యేకతను తెలియజేసి భక్తులతో అభివృద్ధికి తోడ్పడతానని అన్నారు. ఆలయ చైర్మన్గా అవకాశం లభిస్తే అమ్మవారికి పలు సేవా కార్యక్రమాలతో మరో ఇంద్రకీలాద్రిగా అభివృద్ధి చేసి చూపిస్తామని అన్నారు. ఆహ్వానించి వాళ్ళందరికీ కూడా అమ్మవారి దేవాలయంలో అమ్మవారిని దర్శనం చేపించి ఇక్కడ పరిస్థితులు చెప్పి ఇక్కడ భక్తుల కష్టాలు నష్టాలు అందరికీ వాళ్ళకి చెప్తే వాళ్ళు స్పందిస్తారు, వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు కోట్ల రూపాయలు. అట్లా చౌల్ట్రీస్ కట్టించాలని మాకు మా గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు మాకు అవకాశం ఇస్తే వాళ్ళు అవన్నీ కూడా బయట కంట్రీస్ పోయి ప్రవాసాంధ్రులందరినీ ఆకర్షించి అమ్మవారి కృపకు పాత్రులు చేసి వాళ్ళతో కూడా ఒక 50 కోట్ల రూపాయలతో చౌల్ట్రీస్ నిర్మించాలనే ఉద్దేశం కూడా నాకుంది. అందులో బయట కంట్రీస్లో మా అల్లుళ్ళు ఇద్దరు ఉన్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఎన్ఆర్ఐస్ ఉన్నారు, వాళ్ళ సంఘాలు ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా కలిసి వాళ్ళు కూడా నా అల్లుళ్ళు కూడా దేవుడు అంటే ఏమైనా చేస్తారు, ఎంత త్యాగమైనా చేస్తారు నా బిడ్డలు ఎవరైనా సరే. వాళ్ళందరినీ కూడా పోయి ఇక్కడికి వాళ్ళ ఎన్ఆర్ఐస్ని, ప్రవాసాంధ్రులు, ఈ సేవ టెంపుల్స్ హెరిటేజ్ సంస్థలని అందరినీ కూడా ఇక్కడ ఆహ్వానించి వాళ్ళని అమ్మవారి పాత్రలు చేసి వాళ్ళని కూడా ముగ్ధులు చేసి ఇక్కడ పెట్టుబడులు పెట్టిస్తామని పూర్తి స్థాయిలో మేము నిర్ణయం తీసుకున్నాం మా ఫ్యామిలీలో అందరం కూర్చొని. తర్వాత కాటేజెస్, ఇప్పుడు మనము కొండ మీద నుంచి డౌన్ అవుతాం రోడ్డు, ఆ రోడ్డు పొడవునా కాటేజెస్ కట్టాలి, కింద వరకు కాటేజెస్ కట్టాలి. ఫారెస్ట్ ల్యాండ్ ఇప్పుడు అడ్వాన్స్గా ఒక 10 ఎకరాలు 20 ఎకరాలు నేనున్నప్పుడు అడ్వాన్స్ ప్రపోజల్ 20 ఎకరాలు ఉంది. అప్పుడు 5 హెక్టార్లు అంటే 11 ఎకరాలు తీసుకున్నాము. అప్పుడు ఫారెస్ట్ మినిస్టర్ గారు ఇచ్చారు. ఇప్పుడు ఫారెస్ట్ మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారు ఆయన సనాతన ధర్మానికి కట్టుబడి ఉండే ఒక గొప్ప వ్యక్తి. అట్లాంటి వ్యక్తి ఫారెస్ట్ మినిస్టర్ కావడం మన అదృష్టం. శ్రీ వారాహి మాతను శరణు వేడిన వారిని ఎన్నడూ విడిచిపెట్టదని తిరుచానూరు వారాహి ఆలయ వ్యవస్థాపకులు మహారుద్రస్వామి పేర్కొన్నారు. తిరుచానూరు స్వర్ణముఖి నది సమీపంలో కొలువై ఉన్న ఆదివారాహి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో సోమవారం శ్రీ వారాహి మాతకు ప్రీతికరమైన పంచవతి దేనాడు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ వారాహి మాతను సుప్రభాత సేవతో మేలుకొల్పి కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారు భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. సాయంత్రం అమ్మవారికి సుగంధ ద్రవ్యాలతో, గోక్షీరం, పండ్ల రసాలతో అభిషేకాలు నిర్వహించారు. ఆ తర్వాత హోమాది కార్యక్రమాలు నిర్వహించి భక్తి ప్రపత్తులతో పంచమి హారతులు నిర్వహించారు. భక్తజనులందరూ పాల్గొని తమ మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు మహారుద్రస్వామి మాట్లాడుతూ శ్రీ వారాహి మాతకు సర్వనవరాత్రులు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ ఆలయంలో 4 సంవత్సరాల నుండి నవరాత్రులు నిర్వహిస్తూ వస్తున్నామని తెలిపారు. అలాగే శ్రీ వారాహి మాత భక్తులు మున్సిపల్ రెవెన్యూ అధికారి లోకేశ్వర వర్మ మాట్లాడుతూ శ్రీ వారాహి అమ్మవారిని శరణు వేడుకుంటే ఎటువంటి కష్టాలుండైనా మనం బయటపడవచ్చునని అన్నారు. ఈ ఆలయంలో వారాహి మాతను కొలవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వారాహి మాత భక్తులు, పుర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ దేవి శరన్నవరాత్రుల్లో భాగంగా శ్రీ వారాహి దేవాలయంలో ఈ నెల 3వ తేదీ నుంచి శ్రీ దేవి శరన్నవరాత్రులు ప్రతిదినము ఒక్కొక్క అలంకారంలో అమ్మవారిని రూపుదార్చి భక్తులందరికీ దర్శన ఏర్పాట్లు, అదేవిధంగా ప్రతిరోజు సాయంత్రం వేళలో చండీ యాగము, వారాహి యాగము, వీరభద్ర యాగం చేస్తూ అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు చేస్తూ వస్తున్నాం. ఈ వారాహి దేవాలయంలో సంవత్సరానికి వచ్చేటువంటి 4 నవరాత్రుల్ని ఘనంగా గత 4 సంవత్సరాలుగా మేము దిగ్విజయంగా జరుపుతున్నాము. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా 5వ సంవత్సరం ఇప్పుడు జరిగేటువంటి దేవి శరన్నవరాత్రులు ఈ సంవత్సరంలో 3వ నవరాత్రి. ఈ నవరాత్రిని కూడా అత్యద్భుతంగా భక్తుల సహకారంతో, మిత్రుల సహకారంతో దిగ్విజయంగా జరుపుతున్నాము.
చాలామంది వారాహదేవుని కొలవాలంటే సూర్యాస్తమైన తర్వాతే కొలిచే దేవతగా భావిస్తూ భయపడుతూ ఉంటారు భక్తులందరూ. కానీ మనం కోరిన కోరికలను ఈ కలియుగంలో ఖచ్చితంగా ఎప్పటికప్పుడు తీర్చే తల్లి ఈ వారాహి మాత. మనల్ని అందరినీ కాపుగాచే దేవదేవుడు శ్రీమన్నారాయణ పాదాల చెంత ఉన్నటువంటి ఈ దేవాలయంలో అమ్మవారిని కొలుచుకోవడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. అలాగే ముల్లోకాలను రక్షించే పరమేశ్వరుడు ఉన్నటువంటి కాశీలో కూడా ఆ పట్టణానికి మొత్తం కాపలా కాస్తూ ఉండే అమ్మవారు కూడా వారాహి మాతే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నగిరి సమీపంలోని మురళి, బాలకృష్ణ, సాయిరాం మైనింగ్ క్వారీల వలన ప్రజలకు నష్టం కలిగే క్వారీల పనులు వెంటనే ఆర్టీఓ నిలుపుదల చేయాలి. సిపిఐ చిత్తూరు జిల్లా కార్యదర్శి నాగరాజు డిమాండ్. శాప్లో విప్లవాత్మక మార్పులు. క్రీడారంగంలో పీపీపీ విధానంపై ప్రత్యేక దృష్టి. తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్తో ఏపీ శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు సమీక్ష. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో 5వ రోజైన మంగళవారం మోహిని రూపంలో శృంగార రసాది దేవతగా సర్వాలంకార భూషితుడై దర్శనమిచ్చిన మలయప్ప స్వామివారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.